హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, మొన్న ఏదైతే మోహన్ బాబు గారు ఒక జర్నలిస్ట్ని కొట్టారో, అది ఏదైతే ఆ సంఘటన మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది? తప్పు ఇద్దరి వైపు ఉందా, లేకపోతే ఒక వైపే ఉందని మీరు భావిస్తున్నారా? ఇది కాంట్రవర్సీ అవుతుందేమో మాట్లాడితే, బట్ నా అభిప్రాయం అయితే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు గత ఆదివారం నుంచి ఇది రసాభాసగా మారుతుంది. అంటే ఫస్ట్ మనోజ్ ఏదో లోపలికి వెళ్ళారని, తర్వాత మోహన్ బాబు గారు గట్టి కేకలేశారని, తర్వాత మనోజ్ని మోహన్ బాబు గారు అనుచరులు కొట్టారని, ఆయన తర్వాత కాలుకి ఏదో ఫ్రాక్చర్ అయిన హాస్పిటల్కి వెళ్ళారని, తర్వాత ఈయన మళ్ళీ జల్పల్లి హోమ్కి వెళ్ళి ఇష్యూ చేశాడని, ఏదో ఈ అంటే ప్రతిదానికి కొన్ని యాంగిల్స్ ఉంటాయి మనకి. ఏదో ఇప్పుడు సినిమా దృక్పథమే చూడండి. ప్రేక్షకుడిగా ఇద్దరు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కలా అనుకుంటారు. లవర్స్ అని కొంతమంది, అన్నా చెల్లెలు గొడవ పడుతున్నారని కొంతమంది, లేదంటే పారిపోయి వచ్చారని కొంతమంది, రకరకాలుగా ఎవరి వెర్షన్ వాళ్ళది, వాళ్ళు మూకీగా మాట్లాడుతుంటే. అలాగే ఇక్కడ కూడా తండ్రి కొడుకుల మధ్యన ఏం జరుగుతుంది అనే ఉత్సుకతలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఒప్పుకుంటాను, సెలబ్రిటీస్ అనేసరికి అందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తారు. సో అక్కడ అది నడుస్తుంది, జరుగుతుంది. ఏమైందో తెలియదు. మనోజ్ గేట్లు తోసుకుంటూ ఆయన బౌన్సర్స్తో పాటు లోపలికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడే వీళ్ళు కూడా, మన మీడియా అనుచరులు కూడా వెళ్ళారు లోపలికి. వెళ్ళిన తర్వాత మోహన్ బాబు గారు బయటకు వచ్చి ఏం చెప్పారు? బాబు, మీరు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రాయడంలో సిద్ధహస్తులు, అంటే ఆ భావం వచ్చేలాగా అలా రాసే అవకాశం ఉంది, కాబట్టి దయచేసి వెళ్ళిపోండి, ఇది మా కుటుంబ వ్యవహారం అని చెప్పాడు ముందు ఆయన చేతులు జోడించి. వెళ్ళిపోతుంటే మధ్యలో, అంటే ఒక ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ముఖం మీద మైక్ పెట్టాడు. అంటే ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే పోటీ ప్రపంచం, తాపత్రయం అనమాట. మేమే ఇవ్వాలి, ఎక్స్క్లూజివ్గా మాదే, ఆ బయట ఆ విజువల్ మా దగ్గరే ఉంది, మా లోగో కనబడాలి, మేము అవసరమైతే బాత్రూంలో చనిపోతే బాత్రూంలో నిలబడి చేస్తాం, లేదంటే చంద్రమండలంలో చంద్రయాన్ వెళ్తే చంద్రయాన్ క్రియేట్ చేసుకొని చంద్రయాన్ మధ్యలో నిలబడి మేము మొత్తం రిపోర్టింగ్ చేస్తాం అనే స్థాయిలో వాళ్ళు ముందుకెళ్తున్న నేపథ్యంలో మేమే అందరికన్నా మా దగ్గరే ఉంది, ఆ విజువల్ మా దగ్గరే ఉంది, ఆ బయట అనే తాపత్రయంతో ముందుకెళ్ళేసరికి ఆయన ఆల్రెడీ వెళ్ళిందంటే అందరూ రిటర్న్ అవుతున్నారు కదా. ఆ పర్టికులర్ ఒక ఆయన మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, ముఖం మీద పెట్టాలి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పటాస్ అనే సినిమా మీరు చూసారో లేదో, కళ్యాణ్ రామ్ గారిని. అందులో లాస్ట్లో సార్ ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని పోసాని కృష్ణమూర్తి గారిని ఒక్కొక్కరు మైకులతో ఎలాగంటే, అరే మీరు రౌడీలా లేదా జర్నలిస్ట్లా రా, ఇలా ముక్కు పర్ల కొట్టారేంట్రా అంటారు ఆయన. అంటే అది అప్పటికే వ్యంగ్యం అయిపోయింది మీడియా అంటే, జనాల్లో ఒక రకమైన వెటకారం అయిపోయింది. ముందు అంటే మా ముందు తరాల వారు వింటే గౌరవం పొందినట్టుగా ఇప్పుడు తరం వాళ్ళు మేము గౌరవం పొందట్లేదని నా అభిప్రాయం. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అవును. సో ఇప్పుడు మోహన్ బాబు గారికి కానివ్వండి, ఐ మీన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ, సో వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఏదైనా బయట చేయాలన్నా కానీ మీడియా కావాలి, ఇంకోటి చేయాలన్నా కానీ మీడియా కావాలి. సో అదే వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో, మనోజ్ గారు స్టేషన్కి వెళ్ళి ఏదైతే చేశారో వాళ్ళందరూ అక్కడ మీడియా ఉన్నారు. మనోజ్ గారు కూడా ఇక్కడ మీరు వద్దు వెళ్ళండి అని కూడా ఎప్పుడూ చెప్పలేదు మీడియాలో ఆ సిచ్యువేషన్లో. సో ఈవెన్ మోహన్ బాబు గారు చూసినట్లయితే నమస్కరిస్తూ బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏదైతే ఒక ఛానల్ వాళ్ళు మైక్ పట్టుకున్నారో అప్పుడు మాకేం తెలియదు అన్నట్టుగానే సైలెంట్గా ఉండాలి తప్ప, కాకపోతే చేయి చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని ఇప్పుడు చాలా మంది అడుగుతారు. ప్రతిదానికి మీకు మీడియా అనేది ఒక వారధి, పబ్లిక్ మీకు వెళ్ళడానికి. అలాంటి వ్యక్తులు కొడితే మీకేమొస్తుంది అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి ఏమంటారు సార్? మంచి క్వశ్చన్. నేను మీరు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇంతకు ముందే ఒక 2 days బ్యాక్ ఒక ఛానల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రురాలు, మీడియా మిత్రురాలు అడిగారు, మీరు ప్రతిదానికి మేము కావాలి వారధిగా, మీ విషయాలు, మీ సినిమా కానీ, మీ ఇంట్లో శుభకార్యం కానీ, అశుభకార్యం కానీ ఏదైనా మిమ్మల్ని ఒక్కసారి ఇలా లేపాలంటే మేమే కావాలి, అలాంటిది మేము వచ్చి అడిగితే మా మీద ఇంత చులకన భావమా, తిరిగి కొడతారా అంటే మేమంటే లెక్కలేదా అన్నట్టుగా అడిగారు ఆవిడ. అయితే అక్కడ నేను అడిగాను, నేను ఇదే ధోరణిలో చెప్తే అయితే నేను ఒకటి చెప్పాను. ఒక వెర్షన్లో మోహన్ బాబు గారు అప్పటికే ఈ విషయం రోడ్డుకి ఎక్కిందని, కుటుంబ వ్యవహారం, కొంచెం డిప్రెషన్లోనో లేదంటే బాధలోనో
చిరాక ఉంటుంది కదా, చిరాక టైంలో మనం ఫ్రెండ్గా మనం ఫోన్ చేస్తేనే ఎత్తరు. పదే పదిగా 3 సార్లు ఫోన్ చేసాం అనుకోండి, ఏయ్ తర్వాత మాట్లాడని పెట్టి అంటారు. ఏది ఒక ఫ్రెండ్కే. 4గోసారి చేస్తే ఏమవుతాడు, అరే నీకు బుర్ర బుద్ధి లేదా, యూజ్లెస్ ఫిలో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, తిడతారు లేటర్. సో దగ్గరుండి కొట్టేవాళ్ళేమో, అంటే కొందరు నైజం. ఇక్కడ మోహన్ బాబు గారి నైజం ఏంటంటే, మనం గతంలో చాలా వివాదాల్లో చూసాం, చాలామందిని చేయి చేసుకున్నారని, కొన్ని అసభ్యమైన పదాలతో తిట్టారని. ఎందుకంటే మా ఎలక్షన్స్ అప్పుడు కూడా బెనర్జీ గారి మీద, యాక్టర్ బెనర్జీ గారి మీద ఏదో అసభ్య పదజాలం వాడారని ఆయన ఎమోషనల్ కూడా అయ్యాడు ప్రెస్ ముందు, మీడియా ముందు. సో అట్లాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈయనకి ఇలాంటివి సర్వసాధారణం, ఈయన ఎవరినైనా కొడతాడు, ఈయన ఎవరిని లెక్క చేయడు అనే ధోరణి ఒకటి ఉంది. మరొక వైపు అరే పిల్లలు ఇష్యూ మీద అనవసరంగా రోడ్డు ఎక్కామే, ఇప్పుడు దీన్ని పరిష్కరించేది ఎవరు, దీనివల్ల ఎంటైర్ ఫ్యామిలీ బదనాం అవుతుంది కదా అనే ఉద్దేశంలో రిక్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ వెనక్కి రావడం ఒక వెర్షన్. రెండో వెర్షన్, మీడియా వెర్షన్ మాట్లాడితే మీరు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు అంతకుముందు ఏవో జరిగే ఇష్యూస్ జరిగినప్పుడు ప్రాంక్ అన్నారు. అది మీకు ఐడియా ఉందో లేదో, ఒక కొద్ది రోజుల క్రితం మనోజ్ గారు విష్ణు గారు ఏదో అవును బాహాబాహికి దిగారు అన్నట్టుగా ఒక ప్రాంక్ అన్నారు. సో ఇప్పుడు మీడియా ప్రతినిధుల మీద, మీడియా అనుచరుల మీద ఆ బాధ్యత ఉంది. ఇది ఎందుకు, సెలబ్రిటీలుగా వీళ్ళు నిజంగా ప్రాంకా, జనాలను పిచ్చోలు చేస్తున్నారా, వెరిపప్పలు చేస్తున్నారా, నిజంగా వీళ్ళ ఇంట్లో ఇటువంటి సమస్య ఏమైనా జరుగుతుందా అనేది ప్రజలకి తెలియజెప్పే బాధ్యత వీళ్ళ మీద ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే వీడియో జర్నలిస్ట్ ఉన్నారో లేదంటే రిపోర్టర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే సుపీరియర్ టాస్క్ ఇస్తాడో ఖచ్చితంగా అది వాళ్ళకి చూపించాలి. నువ్వు ఎట్లాగైనా విజువల్ తేవాలి, బయట తేవాలి, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఇంత రసాభాసగా మారుతుంది, వీళ్ళు ఎందుకు కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, అక్కడ పోలీసులు మోహరించడం ఏంటి, ఎవరు వ్యక్తిగత బౌన్సులు వాళ్ళు ఎక్కువ మంది రావడం ఏంటి, ఒకేసారి గేట్లు బదలగొట్టుకొని లోపలికి వెళ్ళడం ఏంటి, వీటన్నిటి మీద ప్రశ్నలకు జవాబు కావాలంటే మీరు సరైన విజువల్ తీసుకురావాలని అవుట్పుట్ ఎడిటరో లేదంటే ఇన్పుట్ ఎడిటరో లేదా రిపోర్ట్ సీనియర్ ఎవరో ఒక యజమాని ఎవరో ఒకరు ప్రెజర్ ఉంటుంది కదా. సో ఆ ప్రెజర్లో భాగంగా ఈయన ఆ డ్యూటీ చేయాలి కాబట్టి ఆ మిత్రుడు మరొకసారి వెనక్కి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ ఈ వెర్షన్లో చూస్తే ఇంత తప్పు లేదు. అక్కడ ఆ వెర్షన్లో కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరలా ఇలా వెళ్ళిపోండి అన్నా కూడా మరలా లోపలికి రావడం వల్ల ఈ ఇష్యూ జరిగింది. అవును. సో రెండు వెర్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాం చెప్పండి? ఇద్దరిది తప్పని చెప్తాను. ఇద్దరిది తప్పని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో కానీ ఇక్కడ కేసు నమోదైంది కేవలం మోహన్ బాబు గారి మీదే అంటే వీళ్ళు తప్పు లేదన్నట్టేగా. ఇప్పుడు మీరు నేను మీడియా ప్రతినిధులుగా ఉన్నప్పటికీ, మీడియా స్ట్రీమ్లో ఉన్నప్పటికీ మీరు ఇద్దరిది తప్పని జెన్యున్గా, ఓపెన్గా, ఫ్రాంక్గా చెప్పారు. ఇలా ఎంతమంది చెప్తారు, ఎంతమంది చెప్పగలరు, ఎంతమంది ఒప్పుకోగలరు? అవును, ఒప్పుకోలేరు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద కేసు నమోదైంది, మీడియా మిత్రుడిని కొట్టినందుకు ఆయనకి ఆల్రెడీ చాలా సీరియస్ అయింది, సర్జరీ కూడా చేసే పరిస్థితికి వచ్చిందని. సో ఇప్పుడు నిన్న మోహన్ బాబు గారు వచ్చి ఏం చెప్తున్నారు, కొట్టడం మాట వాస్తవమే, ఇరిటేట్ అయ్యి నేను కొట్టాను కరెక్టే, కానీ నేను అసలు డిప్రెషన్ ఉంటే లోపలికి వస్తే నన్నేమైనా చేయడానికి ఎవరైనా బయట వాళ్ళు వచ్చారనే తలంపులో నేను ఉంటాను, ఆ పరంగా ఆ ఆలోచనలో ఆ ఆవేశంలో కొట్టాను అని అంటున్నారు. సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొట్టాను అని తప్పు ఒప్పుకున్న మోహన్ బాబు గారు ఎందుకు క్షమాపణ చెప్పలేదు అంటారు? ఎందుకు క్షమాపణ చెప్పలేదు అంటే అదే చెప్తాడు నిన్న, దాని గురించి అదే చెప్పాడు ఆయన. నన్నేమైనా చేస్తారన్న భయంతో, లేదంటే మీడియా ముసుగులో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నా మీద దాడి చేస్తారన్న భయంతో పోలీసులు సిబ్బంది ఉన్నారు, బౌన్సర్స్ ఉన్నారు, అంతమంది ఉన్నాక ఆయన ఏం చేస్తారు సార్? అక్కడ చెప్పలేమండి. అంటే ఆ వెర్షన్ లో ఆలోచిస్తే చాలా జరిగే, పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉన్నప్పుడే ప్రధానమంత్రులనే చంపేశారు, అది పెద్ద సమస్య కాదు కానీ. సో అంటే ఇది కూడా ఒక విధంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నంగానే ఉందని మీడియా మిత్రుల కథనం అయి ఉండొచ్చు. అంటే ఎందుకంటే దాని మీద మనోజ్ క్షమాపణ చెప్పారు, విష్ణు క్షమాపణ చెప్పారు. నాన్నగారు ఆ విధంగా ప్రవర్తించడం ఏదో ఆవేశంలో చేసేసారు, నేను అతని తరపున నేను సారీ చెప్తున్నాను కూడా చెప్పారు, మనోజ్ కూడా చెప్పారు, విష్ణు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా టచ్ లో ఉన్నారు, ఆదుకుంటున్నాను, నేను ఏం ప్రాబ్లం అసలు ఎక్కడ జరిగింది ఏంటనేది తెలియజెప్తాను మీకు, చూస్తాను కూడా అన్నారు. కానీ ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి ప్రతి ఇంట్లో ఉండేవే. కాకపోతే జనాలకి ఎలా ఉంటుందంటే వాళ్ళ సొంత విషయం వచ్చేసరికి ద్రాక్షరసం, పక్కోడ విషయం వచ్చేసరికి పాదరసం లాగా యాక్టివ్గా వెళ్తారు. సెలబ్రిటీలు అనేసరికి కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది మనకు కూడా. ఇట్లా ఇవి అన్నీ చినికి గాలివాన అవడం వల్ల ఎవరికి నష్టం అయ్యా అని అంటే మొత్తం వ్యవస్థకు మీద కూడా కొంతమందికి నమ్మకం పోతుందని నా అభిప్రాయం. ఎట్లా అంటే మనోజ్ తప్పట,
మనోజ్దే తప్పంట కదా, లేదు మోహన్ బాబు గారిదే తప్పంట కదా, లేదు ఇద్దరిదే కాదు విష్ణుదే తప్పంట కదా, అంటే ఇక్కడ ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి తప్ప. విష్ణు గారు మోహన్ బాబు గారిని గ్రిప్ లో పెట్టుకున్నారు. విష్ణు గారు ఏది చెప్తే అది మోహన్ బాబు గారు వినే పరిస్థితి ఉంది అని బయట వినిపిస్తున్న టాక్. ఒక విష్ణు కాదండి, మోహన్ బాబు గారి కాలేజ్ వ్యవహారాలని చూసుకునే కరస్పాండెంటో ఏదో ఆయన డిజిగ్నేషన్ తెలియదు కానీ విష్ణు చూస్తున్నారు. ఇంకో కరస్పాండెంట్ ఆయన ఎవరో ఉన్నారంట, ఆయన పేరు వినయ్ పరమేశ్వర్ ఏదో. ఆయన ఎంత చెప్తే అంతే మోహన్ బాబు గారికి, ఆయన ఎంత చెప్తే అంతే విష్ణు గారికి. ఆయన వినయ్ అనే అతను కంప్లీట్ గా వీళ్ళిద్దరిని మార్చేశారు, నాకు అన్యాయం చేశారు అనేది మనోజ్ యొక్క ఆరోపణ. అంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి పిల్లలకు కొంత అన్యాయం జరిగిందని పిల్లల దగ్గర ఫీజులు గుంజుకునే ప్రయత్నం చేశారు, ఈయన సరైన వ్యక్తి కాదు అనేది మనోజు ఇంతకుముందు లేవనెత్తారట ఈ అంశం. బట్ మోహన్ బాబు గారు దాన్ని పట్టించుకోలేదు, లేదు ఆయన ఉంటేనే కరెక్ట్ అని. మనోజ్ గారు పిల్లల వైపు ఉండి మాట్లాడారని ఒక వెర్షన్. మరోవైపు మనోజు బాధ్యతగా లేరు, చాలా సందర్భాల్లో అసభ్యంగా ప్రవర్తించారు కాలేజీ కాంపౌండ్లో అనేది కొంతమంది అభిప్రాయం. ఎవరి అభిప్రాయం కరెక్టా, దానికి సంబంధించిన ఏవైనా విజువల్స్ ఫుటేజ్ ఉందా అని మనకు తెలియదు. బట్ అందుకే మనోజ్ కూడా ఎప్పుడు కాలేజీ వ్యవహారాల్లో కానీ అదే ఈ డీమ్డ్ యూనివర్సిటీ వ్యవహారాల్లో కానీ ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్ గా జస్ట్ దాన్ని ఏమంటారు తామరాకమైన నీటి బొట్ల ఉండేవారు తప్ప పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. బట్ మోహన్ బాబు గారు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా బిజినెస్ అన్నీ కూడా విష్ణు గారే ఎక్కువగా చూసుకుంటారు, ఆయనే డెవలప్ చేశారంట కూడా. ఎందుకంటే విష్ణు గారికి పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి అందరితో, ఇండస్ట్రీలో ఉండే చాలా మంది వ్యక్తులతో, బయట ప్రపంచం వాళ్ళతో, స్పోర్ట్స్ పర్సన్స్తో, లేదంటే బిజినెస్ మ్యాన్స్తో అందరితో కూడా మంచి కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆయన ఎక్కువగా దుబాయ్ వెళ్ళి వస్తున్నారు, దుబాయ్లో కూడా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనో లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనో ఆలోచనలు ఉన్నారు. సో ఆయన ఆ పనిగా బిజీగా తిరుగుతున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. బట్ మొత్తం మీద విష్ణు అనే వ్యక్తి ఇండస్ట్రీలో చాలా మందికి ఆప్తురు, ఎక్కువగా అందరితో క్లోజ్గా ఉండే మనిషి. బట్ మనోజ్ అంతగా పట్టించుకోరు. సో పట్టించుకోకపోవడం వల్ల సేమ్ ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్లో ముసలం స్టార్ట్ అయిందో ముఖేష్ అంబానీకి, అనిల్ అంతగా పట్టించుకోకపోవడం వల్ల ముఖేష్ అనే వ్యక్తి బిజినెస్ డెవలప్ చేశారు కాబట్టి ముఖేష్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అక్కడ ఆ స్టోరీ వేరులేండి. సో అలాగే ఇక్కడ వచ్చింది అనేది అభిప్రాయం. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మోహన్ బాబు గారు విష్ణు గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఏదైతే సినిమాలు ఏదైతే ఉన్నాయో అది విష్ణు గారి మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని, అది రిటర్న్ డబ్బులు వెళ్తున్నా కానీ రిటర్న్ అంత బ్రేక్ ఈవెన్ కూడా అంత రావట్లేదని ఇప్పుడు విష్ణు గారు మొన్న సినిమా చూసాం లాస్ట్ మూవీ, అప్పుడు థియేటర్లో కూడా సరిగ్గా వెళ్ళని పరిస్థితి. సో మెజారిటీ ఆఫ్ ది డబ్బులు మొత్తం విష్ణు గారి మీద ఖర్చు పెడుతున్నారని, నా వైపు ఎటువంటి ఖర్చు పెట్టట్లేదని మనోజ్ గారు వేదన అని బయట వింటాం. ఇది మీకు వాస్తవం అనిపించిందా సార్? అది కాదు, అది వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే విష్ణు గారు మనోజ్ గారు ఇంచుమించు 1 or 2 years గ్యాప్లో ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన వెర్షన్లో ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, ఈయన వెర్షన్ ఈయన సినిమాలు చేసుకున్నారు. ఒకనొక టైంలో అంటే వేదము, ప్రయాణము లాంటి సినిమాలు కొన్ని చేశాడు ఈయన, మంచి సినిమాలు చేశారు ఎవరు, మనోజ్ గారు. చేసినప్పుడు ఏదైతే అమ్మాయిల్లో కానీ యూత్లో కానీ బాగా క్రేజ్ ఉండేది, అంటే టాప్ 3లో ఉండేవాడు నిజంగా యూత్ క్రేజ్లో. మహేష్ బాబు గారు, తర్వాత బన్నీ, తర్వాత ఈయనే ఉండేవాడు. అంటే అమ్మాయిల క్రేజ్ పరంగా అంత ఇది ఉండేది. సో అటువంటి ఆయన మ్యారేజ్ ఏదో చేసుకున్నారు, అది డిస్టర్బ్ అయింది. దాని తర్వాత ఎందుకో సినిమాలకు కూడా దూరం అయ్యారు. ఎందుకు దూరం అయ్యారు అనేది తెలియదు. గుంటూరు ఏదో సంథింగ్ లాస్ట్ సినిమా అనుకుంటా, అది కూడా మంచి చాలా బాగా ఆడింది సినిమా. కానీ ఎందుకో ఆయన ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమో లేదా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవడమో మొత్తానికి ఆయన కొద్దిగా తగ్గడం. ఈయన మంచి విషయం అలా కాదు, ఈ కొన్ని హోటల్ బిజినెస్లు, ఎడ్యుకేషన్ బిజినెస్ కానీ అదే యూనివర్సిటీ స్కూల్స్ కానీ లేదంటే సినిమాలు చిన్న చిన్న వాళ్ళ పిల్లల పేరు మీద ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి చిన్న హీరోలతో పార్ట్నర్షిప్గా తీయడము, ఇట్లా చాలా చేశాడు ఆయన. ఇక్కడ ఏంటంటే నెపోటిజం అనేస్తారు కానీ ఎవరు టాలెంట్ వాళ్ళది. టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. మోహన్ బాబు గారు అబ్బాయి కదా అంటే మొదటి సినిమా వరకే, తర్వాత ఎవడు టాలెంట్ లేకపోతే ఎవరు చేయరు. సో ఈయన ఇంకా సినిమాలు ఎందుకు తగ్గించుకున్నాడో లేదంటే ఆఫర్స్ రాలేదో తెలియదు కానీ ఈయన చిన్న చితక అన్ని రామ్ గోపాల్ వర్మ గారితో సినిమాలు చేశారు, రకరకాల సినిమాలు చేశాడు. మరి ఎవరు ఇప్పుడు చూస్తే మనోజ్ కన్నా ఈయనకే కొంచెం సినిమాలు ఎక్కువ ఉన్నాయిగా, ఈయనవే కొన్ని పెట్టినవి ఆడినవి ఉన్నాయిగా. సినిమా రిలీజ్ అయిందంటే ఒక మోస్తరుగా నష్టం లేకపోయినా డబ్బులు వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇవాళ పరిస్థితులు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, శాటిలైట్లు ఉన్నాయి, మ్యూజిక్ ఆడియో ఇవి ఉన్నాయి, అన్ని రకాలుగా. మొత్తానికి రిలీజ్ అయితే మాత్రం నష్టం ఉండదు. సినిమా బాక్సు
అక్కడ రికార్డింగ్ థియేటర్లో ఉండిపోయిందా నష్టం, రిలీజ్ అయిపోతే మ్యాక్సిమం పెద్దగా నష్టం ఉండదు అనేది నా అభిప్రాయం. ఓకే. సో ఈయన ఎంతో కొంత నేము ఫేము ఉన్నవాడు కాబట్టి నడిచిపోతుంది. మరి ఈయన ఏమీ చేయట్లేదుగా, బిజినెస్లో ఆయనే చూసుకుంటున్నాడు, సినిమాలు ఆయనే చేస్తున్నాడు, అన్ని వ్యవహారాలు చూస్తున్నాడు. ఇప్పుడు భక్త కన్నప్ప సంథింగ్ కన్నప్ప సినిమాకి భారీగా ప్లాన్ చేస్తున్నారు. ముందు 100 కోట్ల ప్రాజెక్ట్ అనుకున్నారంటే అది ఆల్రెడీ 200 కోట్లకి ఎందుకో వెళ్ళిపోయింది. అవుతుంటుంది. ఇప్పుడు సినిమా అయినా కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ అయినా కానీ ఒక 10 కోట్లు అనుకుంటే అది 12 కోట్లు 15 కోట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. సో అక్కడ ఎవరైతే ఆదరించి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారో ఆబ్వియస్లీ ఆయన పెడతాడు, పెట్టబడుతుంది ఇక్కడ. అంత మాత్రాన్ని ఇప్పుడు ఈయన స్టార్ట్ చేశారు అనుకోండి, ఈయన కూడా ఈ సెకండ్ మ్యారేజ్ అవ్వక ముందు ఏదో ఒక ప్రొడక్షన్ కొద్దిగా స్టార్ట్ అయింది, ఏదో సినిమా టైటిల్ గుర్తులేదు కానీ. సో అది మరి ఎంతవరకు రన్నింగ్లో ఉంది, ఎంతవరకు అవుతుందని కూడా ఎక్కడ న్యూస్ అయితే లేదు మనకి. బట్ ఈయన అలా కాదు, చేస్తే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. కాబట్టి అక్కడ పెద్ద కొడుకే ప్రాధాన్యత ఇచ్చారు, చిన్న కొడుకు ప్రాధాన్యత ఇవ్వలేదనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. తండ్రిగా ఏ ఒక్కరు అభివృద్ధిలోకి రాకపోయినా ఆయనకు బాధగా ఉంటుంది కదా. ఎందుకు అబ్బా పెద్దోడు సెట్ అయ్యాడు, చిన్నోడు కూడా సెట్ అయితే బాగుండేదో అని ఫీల్ ఉంటుంది కదా. ఎందుకు పెట్టరండి? ఆయన నాకు తెలిసి ఆయన హీరోగానే దగ్గర 45 సినిమాలు చేశాడంట లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద. మోహన్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తూ ఆయన చేసినవి. అది కాకుండా మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మరికొన్ని సినిమాలు చేశారు. సో ఎందుకు ఎక్కడెక్కడో స్పాన్సర్ చేసి, ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారికి కోపము ఆవేశము ఇలాంటి పేర్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆయన ఎప్పుడు పేమెంట్ ఆపాడని కానీ, బలానా ప్రొడక్షన్లో కానీ, లేదంటే 24 క్రాఫ్ట్స్లో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని కానీ ఇంతవరకు రిమార్క్ లేదు. పైగా మోహన్ బాబు గారిని వెళ్ళి ఆశ్రయించి, సార్ మీరే నాకు కొద్దిగా యూనియన్ కార్డు ఇప్పించాడు అంటే, లక్ష్మీ ప్రసన్న బ్యానర్ చూస్తున్నాను చెప్పి ఎవరెవరో చూస్తాను నేను మాట్లాడతాను చెప్పండి వాడంటే ఎవరినైనా ఈయన ఫోన్ చేస్తే పని అయిపోయేదంట. సో ప్రతి ఇంట్లో కూడా ఈ ఆస్తి వ్యవహారాలు కానీ ఇవి కానీ రకరకాలు జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళ వ్యవహారము పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చిందో, రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీడియా బాధ్యత, మీడియా ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఇంకొంచెం అత్యుత్సాహంతో మైక్ మళ్ళీ వెనక్కి పెట్టడం వల్ల అది లాక్కొని కొట్టడం గట్రా జరిగింది. అది అక్కడ ఆయన కూడా అంత స్టేచర్ ఉండి అంత స్థాయిని వ్యక్తి మనల్ని నలుగురు చూస్తున్నారనే సమయం కోల్పోయి అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా బాబు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడం వీళ్ళది కరెక్ట్ కాదు. సో మీరు అన్నట్టు ఇద్దరు వైపు లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, కాదనట్లేదు. కాకపోతే వీళ్ళు కాస్త సమయం పాటించాల్సింది, వాళ్ళు కూడా కాస్త సమయం పాటించాల్సింది. అది అడిగే విధానం ఒకటి ఉంటుంది కదా, సార్ మాకు ఇలా బయట రకరకాలుగా బాధగా ఉంది మీ మీద అలా అనుకుంటే ఒక్కసారి ఏదో చెప్పండి సార్ అని అడిగితే వేరు. సార్ ఏం సార్ అంటే ఈ ఆవేశంలో త్వరగా అడిగేయాలని కూడా మన వాళ్ళు క్వశ్చనరీ చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి తప్పు ఎవరిదని అంటే నేనైతే ఇద్దరిదే ఉందని అంటాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.